శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ భోగి పండుగ సందర్భంగా నేడు దేవరకొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి వేద పండితుల మంత్రోచ్చరణం నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ అనంతరం ఎమ్మెల్యేని ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో సత్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం తాను ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీ ఇచ్చారు। దేవాలయ ప్రాంగణం పునరుద్ధరణకు ప్రభుత్వ సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు। ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ఆలయంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సంకల్పాన్ని ప్రకటించారు। విడుదల చేయించాలని ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి 6 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు వెంటనే విడుదల చేశారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం। దాంతో పాటుగానే ఒకరోజు వెంకటరెడ్డి గారిని ఇక్కడికి తీసుకొని పోతున్నాం। వాస్తవం వేరే కార్యక్రమం రోడ్ల ప్రారంభోత్సవం వచ్చినప్పుడు మరి గుడికి సంబంధించిన పెద్దలందరూ కూడా వెంకటరెడ్డి గారిని గుడికి తీసుకురామంటే వారు ఆ రోజు ఆలయానికి వచ్చి మరి సొంతంగా 25 లక్షల రూపాయలు వారి సొంత నిధులుగా సొంత డబ్బులు ఆ రోజు 25 లక్షల రూపాయలు వెంకటరెడ్డి గారితో కూడా ఇప్పించినాం। అంటే ఎప్పటికప్పుడు మా వంతు సహాయ సహకారం అందిస్తున్నాం। అదేవిధంగా ఏదైతే ఈ నిర్మాణంలో కావాల్సిన తోటి మిగతా అవసరం ఉందో పెద్దలు మండలి చైర్మన్ గారు నేను వాస్తవంగా 3-4 రోజుల కిందనే ముఖ్యమంత్రి గారికి కలవాలని పేరు తీయడం అది ఎందుకు అవకాశం పడలే। 2 రోజులు మాకు ఇక్కడ వేరు వేరు ప్రోగ్రాంలు ఉన్నా లేకపోయినాం। తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి నేను చైర్మన్ గారు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు సోదరుడు రఘువీరెడ్డి గారు ముగ్గురం పోయి కలిసి తప్పకుండా తీసుకొని వస్తాం। ఈ ఆలయాన్ని పూర్తి చేస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు। ఎందుకంటే మేము ముగ్గురం కలిసిపోయినాక ఆయన కాదని లేదని చెప్పడం నమ్మకం నాకున్నది కాబట్టి నరసింహారెడ్డి చెప్తున్నాం మళ్ళీ పదేలి మళ్ళీ తక్కువ మళ్ళీ 12 కావాలని మళ్ళీ 2 కావాలని పదే అడగమ్మా నువ్వు పూర్తి స్థాయిలో ఎస్టిమేట్ చేసి కంప్లీట్ అయ్యేటువంటి దేవాలయాన్ని అది చెప్పండి। నేను పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు ఎంపీ గారు రఘువీర్ గారు ముగ్గురు పోతాం ముఖ్యమంత్రి గారిని తప్పకుండా ఒప్పించి ఈ నా ఆలయాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। దాంతోపాటుగా మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క ఆశీర్వాదం మరి అదేవిధంగా పెద్దలు ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి సహాయ సహకారం వారి మంచి మనసుతోటి మరి ఈ అనేక సంవత్సరాలుగా వాస్తవంగా నేను ఈ సమయంలో దానిని తీసుకురాగలుగుతానా లేదా అన్నటువంటి ప్రాజెక్టు ఢిల్లీ ఎత్తిపోతుల పథకాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో తీర్మానం చేసి గొప్ప మనసు దాటుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। అందులో పూర్తి సహాయ సహకారాన్ని అందించినటువంటి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు రఘువీరెడ్డి గారు నాతో సహకరించి ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం ఇప్పటికి కోరుతున్నాం। ఈ యొక్క ప్రాంత అభివృద్ధిలో సుఖేందర్ రెడ్డి గారి పాత్ర మరవలేనిది। అందరం కూడా దాన్ని మనందరం కూడా ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా ఎక్కడున్నా ఈ ప్రాంతం కూడా ఈ ప్రాంత వాసులుగా మేమెంత తాపత్రయం మాకంటే ఒక అడుగు ముందుకేసి వారు అనేక సందర్భాల్లో తాపత్రయపడ్డటువంటి వ్యక్తి। అందుకని భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా సాగునీటి ప్రాజెక్టుతో పాటుగా ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమంలో వారి యొక్క సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను। అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని తప్పకుండా పూర్తి చేస్తాం। ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించేటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తామని మరొకసారి మీ అందరికీ మీ అందరి యొక్క ఆధారాభిమానాలు మీ అందరి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।